స్టాన్లీ స్వామి, నీ దయ వల్ల పూరి బాబాయ్ పిలిచి మరీ జాబ్ ఇచ్చాడు. నీకు గుడి కొట్టిద్దామని టోనీ బాబాయ్తో కూడా మాట్లాడాను, కానీ బడ్జెట్ ప్రాబ్లం అని వద్దన్నాడు. అప్పటిదాకా ఇక్కడే ఉండండి. మీరు నాకు చూపించిన దయకి ఇప్పుడు నా భక్తి ప్రదర్శనలు చూస్తారు. ఇది తీసుకో. ఏం చేస్తున్నావురా? పూజ పూజ అవడానికి ఇట్లా చేస్తాడా? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ప్రసాదం తీసుకో. అది చాక్లెట్లు ఎవడన్నా ప్రసాదం కింద పెడతాడారా? నీకు రీజన్లు కావాలా, చాక్లెట్ కావాలా? ఓకే. పూజ సమాప్తం. ప్రసాదం షేర్ చేయకుండా తింటే పాపాలు వస్తారా? షేర్ చేసేంత ఉండదా రేడా? అయినా సరే నా సగం ఇచ్చేయి. ఏందో ఈరోజు అంతా డల్గా ఉందిరా. ఇంకా రోజే మొదలవలే కదరా. నాకెందుకో ఈరోజు ఒక అద్భుతం జరుగుతుంది అనిపిస్తుందిరా. ఉన్నన్ని రోజులు మంచిగానే ఉన్నాం కదరా, ఇంకా ఈ అద్భుతాలన్నీ అవసరం మనకి. అలుగడి అడిగిపోయాడు. ఆడికి ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఏడ తిరుగుతున్నాడో ఏమో. అసలు ఈ ఏరియాలో కుక్కలు ఎక్కువ. ఫోన్ చేయి ఆడికి. హలో హలో, ఎల్లన్నయ్య, ఎక్కడున్నారా? ఇదేదో మాలన్నయ్య, గుంటలందరూ గుమ్ము కొడిచినానన్నయ్య. మరి మమ్మల్ని పిలవలేదు ఇంద్రా? అయినా మీ ఇక్కడికి చేటు పిక్తారన్నయ్య, అందుకే చెప్పలేదు. అయినా నేను మీకెందుకు చెప్పలే? బిజీ కూడా తర్వాత ఫోన్ చేస్తాను. బా అన్నయ్య. ఫోన్ సరిగ్గా కట్ చేయరా. కట్ చేశాను రా. అన్నయ్యా, ఏం రా స్పైడర్, మిమిక్రీ చేస్తున్నావా? వాయిస్ నాది కాదు. అన్నయ్యా, ఎవర్రా నువ్వు? హల్గన్ తమ్ముడే అంటాడు. హల్క్ తమ్ముడా? అవునన్నయ్యా. నువ్వెలా చెప్పావురా? మా నోడు పిలిచిన పిలుపులని నాకు సమజైంది. హాయ్ బ్రో. హాయ్ స్పైడర్ అన్నయ్యా. హాయ్ బయట అన్నయ్యా. హాయ్. ఇంతకీ హల్క్ అన్నయ్య ఎక్కడ? మాల్దానికి పోయిండు. చదివే ఏం తమ్మి మజాక్ అవుతుందా? నేనేమన్నా మా అన్న అనుకున్నావు, నువ్వు అలా చూస్తే భయపడ్డానికి. తొడల మధ్యలో పెట్టి నలిపేస్తా. నీ మాటలు తిన్నంగా రాని తమ్ముడు. ఎవడ్రా తమ్ముడు? నా దగ్గర పవర్ స్టోర్ ఉంది, మీ ఇద్దరిని మట్టిలో కలిపేస్తా. అంత కోపం ఎందుకు? రిలాక్స్ అవుతాం అన్నయ్య. అన్నయ్య రిలాక్స్ అవ్వండి. ఆ బ్యాటుగాడు కూడా అర్థమయ్యేలా తీసుకెళ్ళి చెప్పు. ఓ ఏం తేడా తీసుకొచ్చినావు? ఇప్పుడు మనం వాడితో గొడవ పడలేము. ఏందా పచ్చాకనికి భయపడేది? వాడి దగ్గర స్టోన్ ఉంది. వాడి దగ్గర ఒక్క స్టోన్ ఉంటే నా కిడ్నీలో 2 ఉంటాయి. ఇది ఆ స్టోన్ కాదు, పవర్ స్టోన్. ఇప్పుడు మనం అంత పవర్ఫుల్ కాదు. వాడు చెప్పినట్టు వినకపోతే నిజంగానే వాడు 2 తొడల మీద వేసి నలిపేస్తాడు. ఆప్షన్ లేదంటావా? ఆ స్టోన్ మన చేతికి రాని, అప్పుడు చెప్దాం వాడి సంగతి. అది వాంతానుంటే మన దగ్గరికి ఎట్లా వస్తుంది? ఇలా రా అంటే వస్తుంది. వాయిస్ అసిస్టెంట్ ఎనేబుల్ అయిందా? నీ శార్థం దొంగతనం చేస్తే మన దగ్గరికి వస్తుంది. అలా చూడకు. వాడి దగ్గర ఆ స్టోన్ ఉన్నంత వరకు వాడు చెప్పినట్టు వినాల్సిందంతే. గంత మంచిగానే ఉంది కానీ గా స్టోన్ పవర్ స్టోన్ అని ఎందుకు పేరు పెట్టిర్రు? దానికి పవర్ ఉంటుంది కాబట్టి దానికి పవర్ స్టోన్ అని పేరు పెట్టారు. గైనా గా స్టోన్కి మనం భయపడింది. ఈ ప్రపంచంలో ఉన్న పవర్ అంతా అందులోనే ఉంది. అది ఎవరి చేతిలో ఉంటే వాడిదే పవర్. ఓకే. రే సాలే, అయిపోయా మీ డిస్కషన్స్? అయిపోయిందన్నయ్య. మరి గబ్బులన్నా కొడుకేంటి మాట్లాడట్లేదు? నోరు మూసుకొని మాట్లాడు. నీకే చెప్పేది, మాట్లాడదే. అర్థమైంది. పక్కన సారేదిరా, గబ్బిలం సూప్ నాయాలా అని బెటో. అర్థమైంది సార్. 4th హ్యాండ్ కార్ సైలెన్సర్ పాడైపోతే వచ్చే నాయిస్ లో ఉందేంట్రా నీ వాయిస్? నా వాయిస్ గింతే. సర్లే, ఇంకోసారి నా ముందు మాట్లాడితే ఆ సైలెన్సర్ నీ నోట్లో పడతాను. టిఫిన్ ఏమన్నా తింటారా అన్నయ్య? అవునరా,
నోరు బాగా లాగేస్తుంది. మరి ఏం లాగిస్తారు? సిగరెట్ లాగుతాను రా. మీ వయసుకి అంత మంచిది కాదేమో. సైలెన్సర్. మణికొండ నుంచి కూకట్పల్లి వరకు ఎంత డిస్టెన్స్? 15 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఆ స్ట్రెచ్లో గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పరా. ఈ టైంలో అవి బయట ఉండవు. ఫోన్ చేసి మెట్రో దాకా రమ్మనరా. బీ ఫ్యామిలీయే కదా. లుక్కులు ఇస్తావేంట్రా? పోరా రే ఓ. చూపేంట్రా? బ్యాట్ చూసి చేయమంటావా? రే సాలే. అన్నయ్య అలా పిలవకండి అన్నయ్య, ఏదోలా ఉంది. మరి అలాంటప్పుడు పేరెందుకు పెట్టుకున్నావురా? అది నా పేరా? స్పైడర్ని సాలిడ్ అంటారు, నేను షార్ట్ కట్లో సాలే అంటున్నా. అర్ట్ అయితే చెప్పురే, చిన్న ఫైట్ వేసుకుందాం. అలాంటిదేం లేదన్నయ్య. సర్లే, ఎగురుకుంటూ పోయి సిగరెట్లు పట్టుకొచ్చి. ఏయ్, ఆ, ఏ బ్రాండ్ తీసుకురావాలో తెలుసుగా? తెలీదన్నయ్య. మరి ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అల్ట్రా స్ట్రాంగ్ తీసుకురా. అది బీర్ కదా. ఏంట్రా సెటైర్లు వేస్తున్నావా? చెప్పించేయి. డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? అలాగా ఉండవు, అప్పు చేసి తీసుకోనరా. హలో, తోడుగా తోడేళ్ళని కూడా తీసుకెళ్ళు. ఆడేందుకు రూమ్లో టైం వేస్ట్ నాకు. ఉమ్, ఉమ్. ఏమైంది బేటు? విన్నారా? హే, ఏడుస్తున్నావా? జోకర్ కనుక భయపడాల, గీడికి భయపడాల్సి వస్తుంది. అవును బేటు, చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. గిన్నె ఏదో ఒకటి చెయ్యాలరా. ఏదో ఒకటి చెయ్యాలరా. సరే పద, బయటికి వెళ్ళేసి వచ్చి ఆలోచిద్దాం. ఏమిరా వాడికి తోలాడుతుండు? అందులో నవ్వనీకేముందిరా? మన ఇంట్లో వెతికేంత ప్లేస్ ఎక్కడుందని ఆలోచిస్తే నవ్వు వస్తుంది. మంచిగానే ఉంది. ఓ యాన్ని అడుగుదాం పద. ఏంటన్నయ్య ఏదో ఎతుకుతున్నావు? చిల్లర గట్లు ఎతుకుతున్నామేమో. ₹1 ఇట్లా దొరకదు నీకు. ఈ రూమ్లో తినడానికి ఏం లేవా? ఉంది. మరి నాకేం కనపడట్లేదు. తినక ముందు అయితే కనపడతాయి, తిన్న తర్వాత అయితే గెట్ల కనపడతాయి. ఏంట్రా బాబ్జీ సెటైర్లు వేస్తున్నావు? అంటే బండరాయిలు ఎత్తే చచ్చిపోతావని. అన్నయ్య బయటికి వెళ్ళి రాగానే బరి తెగించి మాట్లాడుతున్నారు. ఎవరిని కలిసారేంటి? జాతకం చెప్పేటోని కలిసి వచ్చినాం. నా గురించి ఏమన్నా అడిగారా? మస్తు చెప్పిండు. ఏం చెప్పాడు? నీకు చెప్పొద్దని చెప్పిండు. పవర్ స్టోన్ నా దగ్గర ఉందని మర్చిపోకండి. గా స్టోన్ ముచ్చటివి చెప్పిండు. పవర్ స్టోన్ గురించి ఏం చెప్పాడు? గదివి నీకు చెప్పొద్దని చెప్పిండు. నా పవర్ చూపించే టైం వచ్చింది. స్టోన్ తీసేస్తా కానీ మీ బతుకు మీకు అర్థం కాదు. తీసేస్తా. వాటికేం తెలియదు, ఒకసారికి వదిలేసే అన్నయ్య. నీ సంగతి తర్వాత చెప్తారా నల్లి గుడ్లోడా. ఎరా సాలే, సిగరెట్లు లేచావా? తెద్దామని అనుకున్నా కానీ అవ్వలేదు. ఏ దొరకలేదా? షాప్ ఓడి ఇవ్వలేదు. అదేంటి? మైనర్కి సిగరెట్ ఇవ్వని అన్నాడు. నువ్వు మైనర్ కాదుగా. నువ్వు మైనర్ కదా. అది అడిగి తెలియదుగా. నేను తెలిసేలా చేసే కదా. నువ్వు ఎందుకు చేసావు? వాడు అడిగాడు కదా. వాడు ఎందుకు అడిగాడు? సిగరెట్ అమ్మాలి కదా. మరి అమ్మచ్చు కదా. కానీ నీకు ఏజ్ లేదు కదా. అసలు నేను మైనర్ని కాదు కదా. చెప్పరా సాలే. నువ్వు వరిస్తే నేను చెప్పను. అరవన్లే చెప్పు. నేను చెప్పను. అరవనన్నాను కదా. నేను చెప్పనన్నా కదా. నీ మాటలు విన్నాక సిగరెట్ తాగాలని ఆశ తెచ్చిపోయింది. గదేదో గీడు పోతే మంచిగుండు. ఏరా ఏదో అంటున్నావు? అది మార్పు మంచిదే కదా సార్. అది నేను మారాలనుకుంటారా? బలవంతంగా మార్పిస్తే కాదు. ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగితే మీరు సచ్చినంత తొట్టే. మా మీద ఎందుకు అన్నయ్య? మీ వల్ల అసలు ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఏమన్నా వండి తీసుకురండి, చాలా ఆకలిగా ఉంది. గబ్బిలాల పులుసు ఏమన్నా చేయమంటావా? వీడిని తినే ఓపిక నాకు లేదు. మంచిగా ఏమన్నా వండుకురా. నువ్వెక్కడికి రా బాబ్జీ? కడగనీకి. ఏంటి? రైస్. హ్యూమన్స్ తో నీకు పర్లేదు, రారా. లెక్క పెట్టావా? పెట్టినా. ఇంకా నువ్వు నాకు కౌంట్ చెప్పలేదు. నలుపు అయితే తెలియదు కానీ తెల్ల అయితే 40 దాకా ఉంటాయి. గబ్బిలాల్లో తెల్లవి కూడా ఉంటాయా? ఉంటాయి.
ఎక్కడా? పనామా. వనస్థలిపురం వెళ్లే ముందు వస్తుంది అదేనా? వెస్ట్రన్ పనామా. అదే నార్త్ ఇండియాలో ఉంది కదా. సెంట్రల్ అమెరికాలో ఉంది. ఓ సెంట్రల్ అమెరికాలో కూడా పెట్టేశారు ఏంటి? మన దగ్గర అయితే లేవు. మరి నువ్వెలా చూసావు? నేనెక్కడ చూశాను? నలుపు గురించి తెలీదు, తెల్లవి 40 ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు లేవంటున్నావు? నేను చెప్పింది గబ్బిలాల గురించి కాదు, మరి నీకున్న తెల్లంటికల గురించి. మరి గబ్బిలాలు లెక్క పెట్టలేదా? లేదు. ఎందుకు? ఫోన్ లేపలేదు. నువ్వు నాకెక్కడ చేసావు? నీ గాజ్ చేసింది మరి గబ్బిలాలకి. వాటికి ఎందుకు చేసావురా? రోడ్డు పైకి రమ్మంటానికి. మరి రమ్మన్నావా? చెప్పా కదా ఫోన్ లేపలేదని. అసలు నేను ఫోన్ ఏదో చేయమన్నాడు. నువ్వే. కప్పిన గూడు తప్పేక్కడి నుంచి. ఇంతకీ తినడానికి ఏం ప్రిపేర్ చేసావు? Mixture of curry leaves with spices and spicy mirchi indulged with white crystals and golden roasted peanuts. And himsagar chutney as a side dish. అయ్య బాబాయ్, పేరేంటి ఎంత పెద్దగా ఉంది? డిష్ గంత ఉండదులే. హ? ఏంటిది పులిహోరలో ఉంది? పులిహోర లా కాదు, పులిహోర గది. మరి ఇందాక పెద్ద పెద్ద పదాలు వాడింది దీనికా? నీకు అర్థం కానీ అట్లుందిలే కానీ మేం వెళ్ళే మాకు కూడా కొంచెం ఉంచు. ఆకలి మీద ఉన్నా కాబట్టి ఏమనలేకున్నా తిన్న తర్వాత చెప్తా మీ సంగతి. పోండి ఇక్కడి నుంచి. ఒరే హల్కు, గేడున్నావురా? ఏడు చెప్పానియా. గీడెవడో నీ తమ్ముడు అంటారా, గీడకొచ్చి సావ కొడుతున్నాడు. ఏటే నా తమ్ముడా? నాకు తమ్ముడు ఒకడు లేడే. ఆ? నాన్న ఏమైనా సెకండ్ సెటప్ అని పెట్టుకుంటా. వాడి దగ్గర పవర్ స్టోన్ కూడా ఉందంటరా. ఏటే పవర్ స్టోన్ ఆడి దగ్గర ఉందా? మన దగ్గర ఉంది కదనియా. మన దగ్గర ఎందుకుంటది? ఓ చదా, నాకు పూరి బాబు ఇచ్చినట్లే ఎవరికి చెప్పొద్దు అన్నాడు, అందుకనే మీకు కూడా చెప్పలేదు. అరే హుల్క్, ఇది పవర్ స్టోన్. ఇది నీ దగ్గరే ఉంచు. ఇది నీ దగ్గర ఉందన్న విషయం ఎవ్వరికి చెప్పకు. చచ్చిన ఎవరికి చెప్పను. మరి వచ్చినోడు ఎవర్రా? అనియా జాగ్రత్త అనియా, అసలే పవర్ స్టోన్ ఉంది మన దగ్గర. అయినా ఎవరు ముక్కు మొక్క తెలియక ఇంట్లో నా కొడుకు. बैठो, पटको। సారీ.
యా మరి ఇంగ్లీష్ విలన్ వస్తే ఎలా కమ్యూనికేట్ చేస్తావు? గుడ్ క్వశ్చన్, చూపిస్తా చూడండి. హ్మ్. ఎలా ఉంది సార్? గ్రేట్. ఐ నో. హల్క్ అండ్ బ్యాడ్ బాబ్జీ గురించి నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ నా తమ్ముళ్ళు, దేవుళ్ళు, నా జాన్ జిగిరీలు. సో ఇప్పుడు ఈ జాబ్ నీకు కాకుండా వాళ్ళకి ఇస్తే నువ్వెలా ఫీల్ అవుతావు? వాళ్ళ తమ్ముళ్ళు ఏంది? వాడు సైజు చూసారా?